శంషాబాద్ లో 150 ఎకరాల్లో గాజుల రామారంలో 100 ఎకరాల్లో మరో బస్ స్టేషన్ నిర్మిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. 2 బస్ టెర్మినల్స్ కు స్థలాలు కేటాయించామని చెప్పారు. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తామన్నారు. పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలకు రేవంత్ హామీ ఇచ్చారు. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్ను కూడా తగ్గించబోమని సీఎం తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. 45 సమస్యలను భట్టి దృష్టికి తీసుకువెళ్లాయి. ఈ సందర్భంగా ఉద్యమ కార్యాచరణ వాయిదా వేసుకోవాలని భట్టి సూచించారు. జేఏసీతో చర్చించిన తర్వాత కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలు చెప్పాయి. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. విద్యుత్ సరఫరాకు ఏఐ టెక్నాలజీ వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. రైతు డిస్కంలో చేరికపై ఉద్యోగుల అపోహలు తొలగించాలన్నారు. ఇక ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడ్ పడకుండా చూడాలన్నారు. డిమాండ్కు తగిన విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన సబ్స్టేషన్ల నిర్మాణం ప్రారంభించాలని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీ నరేందర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల పునరుద్ధరణలో నివాసాలు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించాలని నిర్ణయించింది. సున్నం చెరువు, రామంతపూర్ చెరువు బాధితులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. ఇల్లు కోల్పోయిన వారి వివరాలు తెలుసుకున్నారు. జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీతో విజయమని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఫలితాల తరువాత తెలంగాణపైనే బీజేపీ ఫోకస్ ఉంటుందని చెప్పారు. ప్రధాని రాకతో అదే సంకేతం ఇస్తున్నారన్నారు. షర్మిల పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేశారని, కవిత పార్టీ కూడా ఏదో ఒక పార్టీలో విలీనం అవుతుంది అన్నారు. రాజకీయాల్లో కవిత ఉనికి ఉండదని డీకే అరుణ తెలిపారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో విమానాల ఇంధన ధరలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్లైన్స్ సర్వీసెస్ ఎక్కడా షట్ డౌన్ చేసే అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తోందని తెలిపారు. ప్రతిరోజు ఎయిర్లైన్స్ వారితో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. పశ్చిమాసియా క్రైసిస్ వల్ల ఏటీఎఫ్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయని, చాలా దేశాలకు ఇబ్బంది అవుతోందన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతల డిన్నర్ మీట్ కొలనుకొండలోని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో జరిగింది. డిన్నర్ మీట్ కు మంత్రి నారా లోకేష్, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమాలోచనలు చేశారు. నియోజకవర్గాల వారీగా జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలుగుదేశం పార్టీ మహానాడు నెల్లూరు జిల్లాలో నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. మహానాడు వేదిక కోసం కోవూరు, ఇఫ్కోసెస్, నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో స్థలాలను మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర, పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఇప్పటివరకు పరిశీలించిన స్థలాలను ఇవాళ ప్రత్యేక బృందం సందర్శించి తుది నివేదిక ముఖ్యమంత్రికి అందజేస్తారని మంత్రి ఆనం తెలిపారు. లాంగ్ వీకెండ్ సమ్మర్ సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కిక్కిరిసిపోయింది. ఏపీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది. డ్రైవర్లు, కండక్టర్లకు 2 సార్లు వైద్య పరీక్షలు, ఇతర ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి ఆర్టీసీ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది. మే నెల వాతావరణ అంచనాలను హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెలలో సాధారణ స్థాయిలో వడగాల్పులుంటాయని తెలిపింది. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో స్వల్పంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉందని చెప్పింది. విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు రాజుభాయ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో 2కి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటుక పట్టీలో పనిచేస్తుండగా వీరంతా పిడుగుపాటుకు గురయ్యారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు శ్రీచక్ర కోల్డ్ స్టోరేజ్ లో వ్యవసాయ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 9 లక్షల విలువ గల 1700 కేజీల హెచ్టీ కాటన్ విత్తనాలను సీజ్ చేశారు. నిషేధిత హెచ్టీ కాటన్ విత్తనాలు నిల్వ చేసినా, సాగు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విజయవాడ దుర్గగుడిలో రాత్రి అరగంటకు పైగా కరెంట్ నిలిచిపోయింది. పవర్ కట్ అయిన వెంటనే జనరేటర్స్ ఆన్ కాకపోవడంతో ఒక్కసారిగా భక్తులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అంతరాయం మినహా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. ఆ తర్వాత విద్యుత్ను పునరుద్ధరించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విద్యుత్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో దొంగలు హల్చల్ చేశారు.
ఇంట్లోకి ప్రవేశించి తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. తాళాలు పగలకపోవడంతో ఇంటి ఆవరణలోనే అటు ఇటు ఒక దొంగ తిరిగాడు. దొంగ కదలికలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ముంబైలో నిర్వహించిన ఆపరేషన్ వైట్ స్ట్రైక్ లో ఎన్సీబీ అంతర్జాతీయ కొకైన్ సిండికేట్ ను భగ్నం చేసింది. ఈ ఆపరేషన్ లో సుమారు 1745 కోట్ల విలువైన 349 కిలోల నాణ్యమైన కొకైన్ ను స్వాధీనం చేసుకుంది. 6 నెలలకు పైగా ఈ ఆపరేషన్ ను కొనసాగించారు. ఎన్సీబీ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. శ్రీశైలం మండలం సున్నిపెంట ఐటీఐ కళాశాలలో చిరుతపులి అలజడి రేపింది. కాంపౌండ్ వాల్లోకి దూకి లోపలికొచ్చింది. చీకట్లో చిరుత కదలికల్ని గమనించిన కాలేజ్ సిబ్బంది ఫోన్ కెమెరాలో బంధించారు. ఫారెస్ట్ సిబ్బంది వచ్చేలోపే పులి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. వారంలో 2 సార్లు చిరుత రావడంతో సున్నిపెంట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మేడే ఉత్సవం సందర్భంగా ఆర్టీసీ కార్మికులు వేడుకలు జరిపారు. ఆర్టీసీ విలీనం, వేతన సవరణ, కార్మిక సంఘాల ఏర్పాటు వంటి ముఖ్యమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తుందని, ఆర్టీసీ కార్మికులు అధైర్యపడాల్సిన అవసరం లేదని శ్రీ గణేష్ అన్నారు. నంద్యాలలో రెచ్చిపోతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం వృద్ధ మహిళ చేతిలోని బంగారు గాజులను లాక్కెళ్లిన నిందితులు లింగరాజు, మస్తాన్ ఖాజాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 24 గ్రాముల బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసును 48 గంటల్లో ఛేదించిన పోలీసులను ఎస్పీ సునీల్ అభినందించారు. టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజు వేడుకలు యాదగిరిగుట్టలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ నేత వడ్లోజు వెంకటేష్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం నిర్వహించారు. తరువాత నిరుపేద మహిళలకు వెంకటేష్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని తాళ్లపాలెం పంచాయతీ సత్రంపాలెంలో గడ్డివాము దగ్ధమైంది. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో పండించిన గడ్డివాము కాలి బూడిదైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చినా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. బాపట్లలో భావదేవుని రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోవింద నామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా క్రైస్తవ సంఘాల జేసీ సమావేశం జరిగింది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 5న అమలాపురంలో జిల్లా క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీకి క్రైస్తవ సంఘాల జేసీ పిలుపునిచ్చింది. అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ముందుగా శాంతి ర్యాలీ చేశారు. కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని సంఘం సభ్యులు తెలిపారు. మే నెలలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువ ఉంటుందని వాతావరణ విభాగం ప్రకటించింది. ఎల్నినో బలపడుతూ ఉండడంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని తెలిపింది. దక్షిణ ఈశాన్య ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువే ఉంటాయని హెచ్చరించింది. కేంద్రం పెంచింది సిలిండర్ల ధర కాదు అని, భోజనం ధర అని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుక్కొని తినే వాళ్ళకి ఈ విషయం తెలుస్తుందని, ఇతరుల ఇళ్లకు వెళ్లి తినే వాళ్లకు, ఇతరుల భోజనం చోరీ చేసే వాళ్లకు తెలియదన్నారు. వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా 1000 రూపాయలు పెంచడం సరికాదని అఖిలేష్ ధ్వజమెత్తారు. అసెంబ్లీకి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం తాగి వచ్చారని కాంగ్రెస్ అకాలీదళ్ ఆరోపించాయి. సీఎంకు ఆల్కహాల్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసెంబ్లీ బయట ఆప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించి ఫుటేజ్ విషయంలో ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బెంగాల్ మంత్రి శశి పంజా ఆరోపించారు. ఎన్నికల సంఘం వ్యవహార శైలిలో అనేక లోపాలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్ లో పోస్టల్ బ్యాలెట్లు వేరు చేసే విషయం ముందు ఎందుకు రాజకీయ పార్టీలకు చెప్పలేదని ప్రశ్నించారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తప్పాయని గుర్తు చేశారు. 5 ఏళ్ల క్రితం బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని, కానీ దానికి విరుద్ధంగా వాస్తవ ఫలితాలు వచ్చాయని ఒమర్ తెలిపారు. తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రిసెప్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కావ్యతో 4 రోజుల కిందట తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ 7 అడుగులు నడిచారు.
నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం కింగ్ 100 సెట్స్ లో సీనియర్ నటి టబు అడుగుపెట్టారు. నిన్నే పెళ్లాడతా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఈ ఐకానిక్ జోడీ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తాజాగా లొకేషన్ నుండి టబు కొన్ని ఫొటోస్ ను విడుదల చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా వస్తోంది. తమిళ దర్శకుడు రా కార్తిక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐపీఎల్ హ్యాట్రిక్ పరాభవాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. రాజస్థాన్ రాయల్స్ ను వారి సొంత మైదానంలో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. రాయల్స్ నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్, పతుమ్ నిషాంక మెరుపులు మరిపించారు. తొలుత రియాన్ పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ కు తోడు ఫెరారీ ధనాధన్ మెరుపులతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 రన్స్ చేసింది.